శివమహాపురాణం, రుద్ర సంహిత, యుద్ధకాండ. ఇక్కడ ప్రహ్లాదుడు యొక్క వంశ పరంపరలో బలి యొక్క పుత్రుడైన బాణాసుడు యొక్క ఉత్పత్తి కథ గురించి, అలాగే శివభక్తుడు ఆ బాణాసురు ద్వారా తాండవ నృత్యం ప్రదర్శనతో ఆ పరమేశ్వరుని ప్రసన్నత చేసుకోవటం, అలాగే వరాల రూపంలో ఆ శంకరుడు బాణాసురుడు ఆ నగరిలో నివాసంగా ఉండటం, శివపార్వతి విహారం, అలాగే పార్వతి ద్వారా బాణపుత్రుడు ఒక పుత్రిక ఉష మళ్ళీ తనకి ఎలా వరం లభించింది అన్నది ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అందుకే ఇది ఉషాగాథ అంటారు. వ్యాస ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ శ్రావిత సుకతాద్భుత భవతానుగ్రహత్ ప్రీత్యా శంభవనుగ్రహ నిర్భర. వ్యాసులు వారు ఇలా చెప్తున్నారు. ఓ సర్వజ్ఞ అంటే సర్వం తెలిసినవాడా, ఓ సనత్ కుమార, మీరు మా మీద చూపించిన ఆ అనుగ్రహం ద్వారా పరమ ప్రీతితో ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పూర్ణంగా మీ మీద ఉంది కాబట్టి ఇంత అద్భుతంగా ఆ గాథను మాకు వినిపించారు. అది కూడా మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే సమయం సందర్భం అన్నీ కలిసి రావటం అన్నది అనుగ్రహం. అందుకే అతి అద్భుతమైన ఆ గాథను మేము వినగలిగాము మీ ద్వారా. ఇదానీం శ్రోతుమిచ్చామి చరితం శశిమౌళినః గణాపత్యం దధో ప్రీత్యా యథా బాణాసురాయ వై. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు యొక్క చరిత్ర వినిపించారు కదా, అయితే ఇంకా వినాలనుంది. ఎలా అయితే బాణాసురికి గణాధిపత్యాన్ని ప్రధానంగా ఆయనకి ఇవ్వటం ఎలా జరిగింది, అసలు ఇవన్నీ ఎలా జరిగాయి, ఆ చరిత్రను ఇంకా తెలుసుకోవాలనుంది అని. సనత్కుమార ఉవాచ శృణు వ్యాసాధరాత్తం వై కథాం శంభోః పరాత్మనః గాణపత్యం యథా ప్రీత్యా దదౌ బాణాసురాయ. సనత్కుమారుడు వారు వ్యాసుడితో ఇలా చెప్తున్నారు. ఓ వ్యాస మహర్షి, బాణాసురులకు శంభుడు గణనాయక పదవిని, అంటే ఆ పరమేశ్వరుడు ఎలా గణనాయక పదవిని ఇచ్చాడో ఆ కథను కూడా వినిపిస్తాను, అది కూడా విను. అంటే పరమాత్మ ఇవ్వటం అంటే చాలా లీలా విశారదుడు. ఆ లీలను విన్నా అంటే ఎవరికి లభించిందో వాళ్ళకి ఎలాగో అనుగ్రహం ఉంది, అవన్నీ అందించాయి. కాకపోతే ఆ గాథలను వింటే, ఆ గాథలను వినాలన్న కుతూహలం నీలో కలగటం, వినేటప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా వినగలగటం. అందుకే శ్రవణం అన్నది చాలా ప్రధానము. జ్ఞానేంద్రియాల్లో వినటం బట్టి మనలో చంచలత్వం తొలగించేలాగా ఉంటుంది, ఆ వినటం బట్టి కూడా చంచలత్వం పెరిగేలాగా ఉంటుంది. అందుకే ఏది వింటున్నావు అన్నది. అందుకే పరమాత్మ యొక్క ఆ చరిత్ర ఆధారపూర్వకంగా, అంటే దాని మీద భక్తి ప్రపత్తులతో వింటం, అదే ఏదో వినాల్సి వచ్చింది అని వినటం కాకుండా భక్తిపూర్వకంగా అది వినటం ద్వారా చాలా చాలా పుణ్యప్రదము. అత్రేవ సుచరిత్రం చ శంకరస్య మహాప్రభోః కృష్ణేన సమరూప్యత్ర శంభోర్బాణానుగృహతః. ఈ చరిత్ర అంతర్గతంగా బాణాసుర యొక్క మళ్ళీ ఆయన పైన ఉన్న అనుగ్రహము, అలాగే మహాప్రభు సదాశివ శ్రీకృష్ణుడితో యుద్ధం చేయటం, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ మళ్ళీ భేదభావం రాకూడదు. వైరిభావం అన్నది ఎలా అయితే భక్తుల్లో చూస్తూ ఉంటాం సాధారణంగా. శివభక్తులకేమో వైష్ణవులు పడరు, వైష్ణవ భక్తులకేమో శివభక్తులు పడరు. భేదం లేదు. హరహరులు అన్నారు ఇద్దరూ ఒకటే. తనతో యుద్ధం చేయగల సమర్థత తనకే ఉన్నది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా లీలగా చేస్తున్నవాడు. భక్తుల కోసం పరమాత్మ ఎంతటికైనా చేస్తాడు. భక్త వాత్సల్యుడు అన్న భావంతోనే ఇది తీసుకోవాలి. అత్రానురూపం శృణు మే శివలీలాన్వితం పరం ఇతిహాసం మహాపుణ్యం మనఃశ్రోత్ర సుఖావహం. ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని శ్రద్ధగా విను అని చెప్పారు. శివ ఆ పరమాత్మ యొక్క లీలతో కూడుకున్న ఇది గాథను ఏదైతే చరిత్రను ఏదైతే చెప్తున్నానో ఇది ఏం చేస్తుంది, సుఖాలు ఇస్తుంది, అలాగే చాలా పుణ్యదాయకమైనది. ఈ ఇతిహాస ఘట్టాన్ని విన్నంత మాత్రాన బ్రహ్మపుత్రో మరీచిర్యో ముని రాసి మహామతి మానసః సర్వపుత్రేషు జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః. ఓ
పూర్వకాలంలో బ్రహ్మ ఒక మానసపుత్రుడైన మరీచి అన్న ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయనకి అందరి పుత్రుల్లో కూడా పెద్దవాడు, జ్యేష్ఠ అంటే పెద్ద, శ్రేష్ఠ అంటే చాలా మంచివాడు, అలాగే చాలా బుద్ధిమంతుడు ఈ మరీచి అన్న ఆయన. తస్య పుత్రో మహాత్మాసీత్ కశ్యపో మునిసత్తమః సృష్టి ప్రవృద్ధాకో అత్యంతం పితృభక్తో విధేరపి. బ్రహ్మ ఒక మానసపుత్రుడైన మారీచి అందరిలోకి పెద్దవాడు, పైగా అన్నిని శ్రేష్టంగా మహాబుద్ధిమంతుడు. ఆయన ఒక్క పుత్రుడు కశ్యప. ఆయనే సృష్టి అన్నది అక్కడి నుంచి మొదలైంది. అందుకే తన తండ్రి అయిన మరీచి అలాగే బ్రహ్మను కూడా చాలా భక్తితో సేవించుకునేవాడు. తస్య త్రయోదశామిత దశకన్యాః సుశీలికాః కశ్యపస్య మునిర్వ్యాస పత్నయశ్చ సనపతివ్రతాః. ఇక్కడ మరీచి యొక్క కొడుకైన కశ్యపుడికి దక్షుడొక్క సుశీలవంతులైన 13 మంది కూతుల్ని ఇతనికిచ్చి వివాహం చేస్తారు. వాళ్ళందరూ చాలా పతివ్రతలు, పైగా సుశీలులు. తత్ర జ్యేష్ఠ దితిశ్చాసి దైత్యాస్తతన్యాః స్మృతాః అన్యాసం చ సుతా జాతా దేవాభ్యః సచరాచరాః. దక్ష ప్రజాపతి యొక్క కూతుర్లో 13 మందిని ఎవరినైతే ఈయనకిచ్చి వివాహం చేశారో అందులో పెద్దావిడ దితి. ఆ దితి ద్వారా అంటే ఇక్కడ పెద్దావిడ దితి, తర్వాత దైత్యులు ఎలా అయితే దేవతలు ఇన్ని భేదాలు ఉన్నాయో అలాగా పెద్ద కన్య పేరు దితి, తర్వాత దైత్యులందరూ కూడా ఆవిడికి కలిగిన పుత్రుడు. అలాగే మిగతా వాళ్ళకు కూడా ఈ సృష్టి మొత్తం కూడా చరాచర సంహితంగా అంటే ప్రతి జీవరాశి కూడా ఆ భార్యలందే సృష్టి అన్నది ఉద్భవించింది అని. అందుకే ఇక్కడ దేవతల దగ్గర నుంచి అంతా సంతాన ఉత్పత్తి రూపంలో ఇక్కడ ఈ భార్యలందే కలిగారు. జ్యేష్ఠాయః ప్రథమో పుత్రో దితిశ్చాస్తం మహాబలో హిరణ్యకశిపు జ్యేష్ఠో హిరణ్యాక్షో అనుచ్ఛస్తతః. పెద్ద భార్య అయిన దితి అందు మహాబలవంతులైన 2 పుత్రులు కలిగారు. వాళ్ళు పెద్దవాడు హిరణ్యకశిపుడు, అలాగే చిన్నవాడు హిరణ్యాక్ష. హిరణ్యకశిపోః పుత్రాశ్చత్వారో దైత్యసత్తమాః ఆదానుహాద సంప్రాద ప్రహ్లాదశ్చైత్యానుక్రమాత్. అంటే ఇక్కడ దితి అందు కలిగిన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఎలా అయితే ఉన్నారో, హిరణ్యకశిపుడు క్రమంగా ఆయనకి 4 పుత్రులు, హ్రాద, అనుహ్రాద, సంహ్రాద, ప్రహ్లాద అని 4. ఈ పెద్దవాడికి కలిగిన 4 పుత్రులు. ప్రహ్లాదస్తత్ర హి మహాన్ విష్ణోర్భక్తో జితేంద్రియః యం నాశితుం న శక్తస్తే అభవన్ దైత్యాశ్చ కేపిః. ఇంతకుముందు అంధకాసురు గురించి ఏదైతే చెప్పారో అంటే ఇక్కడ ఈయనకేమో 4 కలిగారు కానీ తనకి పుత్రులు కలగలే. చాలా దీర్ఘకాలం తపస్సు చేసి ఆ పరమాత్మ ఇచ్చిన అంధకాసురుని పుత్రుడిగా స్వీకరించి వచ్చాడు. ఇక్కడ ఈ వంశానికి చెందినవాడే అయినప్పటికీ కూడా ఎలా అయితే అంధకాసుడు మళ్ళీ ముక్తిని పొందాడు, ఆ పరమాత్మ మళ్ళీ తనకి ఘనాధిపత్యాన్ని ఇచ్చేశాడు అంధకాసుడికి. ఇక్కడ మళ్ళీ మిగిలిన వారు ఏమయ్యారు అన్నదే ఇక్కడ ఈ చరిత్ర అంతా కూడా ఆ దైత్యుల గురించి. అందుకే 4 పుత్రులు కలిగారు, ఆ 4 కూడా చాలా శ్రేష్ఠులు. అందులో శ్రేష్ఠులు అన్నది ఎక్కడ, దైత్యుల్లో శ్రేష్ఠుడు. ఈ ప్రహ్లాదుడి గురించి కూడా విష్ణు భక్తి అన్నది అపారంగా ఉన్నది. ఆ విష్ణు భక్తి తత్పరుడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు యొక్క బోధ అన్నది ఆ బిడ్డ చాలా చక్కగా విన్నాడు. అందుకే ఆ పరమాత్మ అంటే విష్ణు రూపంలో పరమ భక్తిగా ఉంటాడు. అందుకే అతన్ని నశింపచేయటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే ఆ సమర్థత ఎవరికీ లేకుండా పోయింది ఆ భక్తి కారణంగా. విరోచనః సుతస్తస్య మహాదాతృవరో అభవత్ శక్రాయ స్వాశిరో యోధాధా చ మానయా విప్రతః. ఈ ప్రహ్లాదుడొక్క పుత్రుడు విరోచన. అలాగే ఇక్కడ ఇంద్రుల్లో శ్రేష్టంగా బ్రాహ్మణ రూపంగా ఇంద్రుడు అక్కడ అడగటంతో తన
శిరస్సును కూడా తను ఇచ్చేశాడు. ప్రహ్లాదుడు కలిగిన పుత్రుడు విరోచనుడు. ఇక్కడ ఇంద్రుడే వచ్చి బ్రాహ్మణ రూపంలో దానంగా అడిగితే తన శిరస్సును కూడా తన అంతలాగా ఇచ్చేశాడు. తస్య పుత్రో బలిశ్చాసిన్ మహాదాని శివప్రియ ఏన వామన రూపాయ హరయేద్ధాయి మేధిని. ఆ దానవంతుడికి కలిగిన పుత్రుడు బలి. అతను కూడా చాలా దానవంతుడు. అంటే ఇక్కడ మనం చేసే దాని ప్రభావం మన పిల్లల మీద ఉంటుందన్నట్టుగా అత్యంత భక్తిగా ఉన్న ప్రహ్లాదుడు దైత్యుల్లో ఉన్నప్పటికీ కూడా విష్ణు భక్తుడు. అంత పరమ భక్తిగా ఉన్నవాడికి కలిగిన కొడుకు ఇంకా దానవంతుడైన విరోచనుడు. ఆ విరోచనుడికి కలిగిన వాడు పుత్రుడు బలి. అతను కూడా చాలా దానాలు చేశాడు, పైగా శివప్రియమైన వాడు. అందుకే వామనావతారాన్ని ధరించి ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే వస్తాడో ఆ విష్ణు స్వరూపంలో వచ్చి అక్కడ మళ్ళీ దానం రూపంలో 3 అడుగులు కావాలంటాడు. అక్కడ వామన రూపంలో వస్తే ఇంత ఉన్నాడు, ఏది కావాలి అడుగు, ఇచ్చేస్తాను అంటాడు. అయితే 3 అడుగులు చాలంటాడు, ఒప్పుకుంటాడు. ఇంతవాడు ఎంత అయ్యాడు అన్నట్టుగా ఒక్కసారిగా శరీరాన్ని అమాంతంగా వేస్తాడు. 2 అడుగుల్లో మొత్తాన్ని స్వీకరించేస్తాడు. ఇంకా స్వీకరించడానికి ఏం లేదు, భూమి ఆకాశం 2 తన ఆధీనంలో వెళ్ళిపోయాయి. తన్ని తానే సమర్పించుకుంటాడు. ఇలా సంపూర్ణంగా భూమిని కూడా దానంగా ఇచ్చాడు. అందుకే మనకి విశేషంగా బలిదానం అని కానీ ఇవన్నీ కూడా మనకి చెప్పబడి ఉంటాయి. బలిని కూడా పూజించాలి అని ఆ భక్తి కారణంగా. తస్యోరసః సూతో బాణః శివభక్తో బభూవః మాన్యో వదాన్యో ధీమాంశ్చ సత్యసంధః సహస్రదః. ఆ బలి యొక్క ఔరసపుత్రుడు బాణ. తను కూడా శివభక్తుడు. అయితే బుద్ధిమంతుడు, దానాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, సత్యప్రతిజ్ఞ, ఇక ఎన్నో అంటే 1000కి మించినన్ని దానాలన్నీ కూడా చాలా చేసి ఉన్నాడు. क्षोणिताख्ये पुरे स्थित्वा साराज्यमकरोत्पुरा त्रैलोक्यं च बलाज्जित्वा తన్నాతాన సురేశ్వరః. ఆ దైత్యరాజైన బాణాసురుడు తన బలాలతో ముల్లోకాల్ని కూడా తన ఆధీనంలో చేసుకున్నాడు. అలాగే ఈ స్వామిని కూడా భక్తి కారణంగా జయించిన కారణంగా ఇక్కడ శోణిత అన్న పురంలో ఇక్కడ తన రాజ్యంలోనే నివసింప చేసుకున్నాడు. తస్య బాణాసురస్యేవ శివభక్తస్య చామరాః శంకరస్య ప్రసాదేన కింకర ఇవ తే అభవన్. ఈయన ఉంటే అలాగే దేవతా గణములందరూ కూడా ఆ పరమాత్మ యొక్క కృపతో ఈ బాణాసురుడికి దాసులుగా ఈయనే అక్కడ నివసిస్తున్నారు. ఇంక వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? ముల్లోకాల మీద ఆధిపత్యం వచ్చేసింది. ఇంకా అందుకుని దేవతల్ని కూడా తన దాసులుగా చేసేసుకున్నాడు బాణాసురుడు. తస్య రాజ్యే అమరాన్ హిత్వా నాభవన్ దుఃఖితా ప్రజాః సాపత్న్యాదా దుఃఖితాస్తైః పరధర్మ ప్రవర్తినః. ఆ బాణాసురు యొక్క రాజ్యంలో ఆ దేవతలందరూ కూడా అంటే వాళ్ళు తప్పించి అంటే ముల్లోకాల్ని తన ఆధీనంలో చేసుకున్నాడు. దేవతలు తప్పితే తత్మోళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉన్నారు. ఎవ్వరికి ఏ దుఃఖము లేదు. దేవతా గణములే దుఃఖంగా ఉన్నారు. ఆ దుఃఖానికి కారణం మళ్ళీ బాణాసురుడు. ఎందుకంటే ఇక్కడ శత్రువులాగా ఉన్నది బాణాసురుడు. అందుకని వీళ్ళందరినీ సేవకులుగా చూస్తున్నారు. అసురుల కులంలో ఉత్పత్తి జరిగాడు. అందుకని వీళ్ళని దాసులుగా చూస్తూ వీళ్ళ మీద వైరి భావంతోనే ఉన్నాడు. సహస్రబాహువాగ్యేన స కదాచిన్ మహాసురః తాండవేన హి నృత్యేన తోషయంతం మహేశ్వరం. ఒకనొక సమయంలో తన సహస్ర బాహువులతో ఆ మహాదైత్యుడు చక్కగా తాండవాన్ని చేశాడు. ఆ నృత్యం ద్వారా మహేశ్వరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఎందుకంటే అపారమైన శివభక్తి ఉంది. తేన నృత్యేన సంతుష్టః సుప్రసన్నో బభూవః దదర్శ కృపయా దృష్ట్యా శంకరో భక్తవత్సలః. భక్తవాత్సల్యుడైన పరమాత్మ ఆ శంకరుడు ఈ నాట్యాన్ని చూసి ఎంతో సంతృష్టి చెంది అత్యంత ప్రసన్నతతో ఆ కృపా దృష్టితో ఒక్కసారిగా బాణాసురు వైపు చూశాడు. భగవాన్ సర్వలోకేశః శరణ్యో భక్తకామదః వరేణ చందయామాస బాలేయం తం మహాసురం. సర్వలోకాలకి ఈశ్వరుడైన పరమాత్మ శరణాగతుల పట్ల అతి వాత్సల్యంగా ఉండేవాడు. ఆ శరణాగతి అన్నది కూడా త్రికరణ శుద్ధిగా చేయటం. అలాగే భక్తి అన్నది నువ్వు స్వల్పంగా చూపించిన కృప అన్నది అపారంగా కురిపిస్తాడు పరమాత్మ. భక్తులకి ఎప్పుడూ కోరికలన్నీ కూడా పరమాత్మ
తీర్చేవాడు. అలాంటిది ఈ బాణాసురుడి పట్ల ఎప్పుడైతే ఈయన ప్రసన్నత చెందాడో, ఆ బాణాసురుడికి మళ్ళీ వరప్రధానానికి ఏది ఇచ్చుందో కోరుకో, నీకే కావాలో కోరుకో అన్నాడు. సనత్కుమార ఉవాచ బాలేయః సా మహాధీత్యో బాణో భక్తవరః సుధీః ప్రణమ్య శంకరం భక్త్యా నునావ పరమేశ్వరం. సనత్ కుమార్ మళ్ళీ ఇది వ్యాసుల వారికి చెప్తున్న ముని అత్యంత బుద్ధిమంతుడు, పైగా శివభక్తుల్లో చాలా ఎక్కువగా ఉన్నవాడు. ఆ బలిపుత్రుడు బాణాసురుడు ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో నమస్కరించి స్తుతి చేయటం మొదలుపెట్టాడు. బాణాసుర ఉవాచ దేవదేవ మహాదేవ శరణాగత వత్సల సంతుష్టోసి మహేశాన మమోపరి విభూయధి. ఓ దేవదేవ, ఓ మహేశ్వర, మహాదేవ, శరణాగతుల పట్ల కూడా ఎంతో వాత్సల్యంగా ఉంటావు. ఆ శరణాన్ని వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునేవాడివి నువ్వే. అందుకే నువ్వు నిజంగా నా పట్ల ప్రసన్నుడు అయితే నా ఈ కోరికను మన్నించండి. మత్రక్షకో భవ సదా మధుపస్తతః పురాధిపః సర్వదా ప్రీతికృన్మేహి సస్సూతః సగణః ప్రభో. మీరు నా నగరానికి అధిపతిగా అక్కడికి వచ్చి మీ పరివారంతో మీ గణములతో అందరితో వచ్చి నివాసంగా నా రాజ్యంలోనే ఉండాలి. అలా ఎప్పుడు నాకు రక్షగా మీరే ఉండాలి. అందుకని మీరు మీ పరివారంతో మీ గణములతో అందరితో అక్కడికి వచ్చి నివాసంగా ఉండాలి అని ఆ కోరికను కోరారు. సనత్కుమార ఉవాచ బలిపుత్ర స వై భాను మోహిత శివమాయయా ముక్తిప్రదం మహేశానం దురారాధ్యామపి ధ్రువం. సనత్ కుమార్ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇలా భక్తి ప్రపత్తుల్లో ప్రసన్నత చేసుకున్న తర్వాత ఈ కోరికని కోరాడు. ఆ శివమాయకి మోహితుడైపోయిన బలిపుత్రుడు బాణాసుడు ఇక్కడ దురారాధ్య అంటే ఇంతే వరం అని అనుకున్నాడు. కోరరాని కోరిక కూడా ఎప్పుడు కోరుకుంటావు అంటే ఆ మాయకి నువ్వు లోబడిపోయినప్పుడు. పైగా నేనేదో ఘనకార్యం చేశాను, నేను కాబట్టి ఇట్లాంటిది అడిగానని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆ శివమాయకి లోబడిపోయే, మోహానికి లోబడిపోయే బాణాసురుడు ముక్తి ఇవ్వగలిగిన, పైగా దురారాధ్య అంటే అంత తేలిగ్గా ఆరాధించటానికి వీలు కాని మాయని ఛేదించటం అన్నది అంత సాధ్యం కానిది. అందుకని ఇలాంటి వరాన్ని అడిగాడు. సభక్తవత్సలః శంభో దత్వా తస్మై వరాంశ్చ తాన్ తత్రోవాస తథా ప్రీత్యా సగణః సస్సుతః ప్రభుః. భక్తవత్సలుడైన ప్రభు అయిన శంకరుడు ఆ బాణాసుడు కోరిక మోహానికి లోబడిపోయి అడిగాడు. ఆ అడిగిన దానికి కూడా ఆయన చిరునవ్వు చిందిస్తూనే, ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలిసినవాడు, దేని ప్రభావంలో నువ్వు ఎలా చేస్తావో, పైగా నువ్వు చేసేదానికి కారణం కూడా పరమాత్మే. ఆ అనుగ్రహం అలాగే ఆ మాయ, ఆ రెండిటి కారణంగా కొన్ని కొన్ని నువ్వు చేస్తూ ఉంటావు. కొన్ని కొన్ని అడగరాని అడగటం, చెయ్యరాని చెయ్యటం, ఇట్లా మనం ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఆ శంకరుడు కూడా బాణాసురుడు అడిగిన వరాన్ని ఇస్తూ తన గణములతో, తన పుత్రులతో, తన పరివారంతో ఆ పురములోనే నివాసానికి ఒప్పుకొని అక్కడ వెళ్ళి నివసిస్తున్నాడు. సా కదాచిత్ బాణపురే చక్రే దేవాసురేః సహ నదీతీరే హరః క్రీడాం రమ్యే శోణిత కావ్యయే. ఒకానొక సమయంలో ఆ బాణాసురు యొక్క శోణితపురం అన్న చాలా అందంగా ఉంటుంది. ఆ నదీ తటాకంలో ఆ పరమేశ్వరుడు దేవతా గణములతో అలాగే దైత్యులతో చక్కగా అక్కడ క్రీడ లీలా వినా చేస్తున్న గణములతో సహా అక్కడ ఉంటూ అక్కడ లీలగా క్రీడ చేస్తున్నాడు పరమాత్మ. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 51 చాప్టర్లో 27 శ్లోక సంపూర్ణం.